ప్రభుత్వం పడిపోతుందంటున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి ఎకరాలకు నీళ్ల పేరుతో గత పాలకులు లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో తెలంగాణను విధ్వంసం చేశారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఇంద్రవెల్లి సభలో చెప్పారు మంత్రులు, నేతలు. ప్రభుత్వం పడిపోతుందని ఎవడన్నా అంటే పడేసి తొక్కుతామన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం. ప్రజల మద్దతుతో గెలిచిన సర్కారును కూలుస్తారా అని నిలదీశారు. ప్రభుత్వం పడగొడతామన్నోళ్లను ఊళ్లలో యాప చెట్లకు కోదండమేసి జనం కొడతారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను నిలువు దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్న సీఎం తుమ్మిడిహెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టి సాగునీరు అందిస్తామన్నారు. వెనుకబడిన జిల్లాను గత కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. దేశంలో పేదల ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఒకడు మతం పేరుతో మరొకడు మద్యం పేరుతో ఓట్లు అడుగుతారన్న సీఎం జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. నిలువు దోపిడీ చేసి నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన్న ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయి. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6, 8 వస్తే మోడీకి అమ్ముకుందామనా? ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్లు కొద్ది మంది చేతుల్లో బందీ అయిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుస్తామని గతంలో ఇంద్రవెల్లిలో హామీ ఇచ్చామన్న బట్టి నాగోబా ఆలయం నుంచే అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఇంద్రవెల్లి నుంచే అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించామన్న సీతక్క ఇప్పుడు మళ్లీ ఇక్కడి ఎంపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామన్నారు. మేము వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడి నుంచే పిలుపు ఇవ్వటం జరిగింది. ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఈనాటి ఇంద్రవల్లి సభ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మేమున్నామనే ఒక భరోసానిస్తూ కోట్లాది రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ఒక శుభదినం. రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాహుల్ ను ప్రధానమంత్రి చేసుడే లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్నారు. గత పాలకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోలేదన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో ఓటేసి గెలిపించినారో మళ్ళొక్క అవకాశం వస్తుంది వచ్చే నెలలో. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తపన పడుతున్నారో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్ సభ్యులను అతి పెద్ద సంఖ్యలో మన రాష్ట్రానికి ఏదైతే నిధులు రావాలో ఈ ఎంపీల ద్వారా మనకు నిధులు వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. అన్న ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఆ రోజుల్లో గౌరవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జోడేగా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. మరి నిజామాబాద్లో విశ్వవిద్యాలయం ఉంది, అదేవిధంగా నగర్లో విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, అమాయకుల జిల్లా, అడవుల జిల్లా. ఈ జిల్లా కాదినం వెనుకబడి ఉన్నామని చెప్పడం జరిగింది. 20% బడ్జెట్ల రాష్ట్ర బడ్జెట్లో మాకు గచ్చే 5 సంవత్సరాలు కేటాయిస్తే తప్పకుండా ఈ జిల్లా కూడా మిగతా జిల్లాలతో పాటు సమానంగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ మాటలను పెట్టుకొని గడిచిన 75 సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందో ఈ జిల్లాకు న్యాయం చేయాలని కోరుతూ ఇంద్రవెల్లి కాంగ్రెస్ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు జనం. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యారు.
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో స్వయం సహాయ సంఘాల సమావేశంలో పాల్గొన్నారు రేవంత్. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం, మంత్రులు. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇస్తామన్నారు. అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా దర్బార్లో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం. ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమమే ధ్యేయమన్నారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారన్నారు సీఎం. ఆడబిడ్డల కోసం, సంఘాల కోసం, మహాలక్ష్మి గ్రూపుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా, నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దర్బార్లో తమ కష్టాలు, విజయాలను సీఎం, మంత్రులతో పంచుకున్నారు మహిళా సంఘాల సభ్యులు. వారిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం రేవంత్. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు 60 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. 2005లో జాయిన్ అయిన తర్వాత సబ్దియాలు గాని సిఆర్పికి చేసిన సార్. సిఆర్పి చేసిన తర్వాత 2008లో సార్ గ్రూప్ లీడర్ అయినా సార్. 2008లోనే వివో లీడర్ అయినా సార్. 2008లోనే మండల్ లీడర్ అయినా సార్. నేను ప్రతి విలేజ్ లకు 42 సంఘాలకు, వివోలకు నేను మోటివేషన్ చేసి పని చేశాను సార్. మా పేద కుటుంబం సార్ మాది. సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగదానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిని ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోని సాటగా. అంతకు ముందు నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు. 5 కోట్లతో నిర్మించిన ఆలయ గోపురాన్ని ప్రారంభించారు. 6 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం, మంత్రులు రోడ్డు మార్గంలో కేస్లాపూర్ కు చేరుకున్నారు. మిశ్రం వంశస్థులు సీఎం, మంత్రులకు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్లో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు మంత్రులు. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంది. 10న ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది సర్కార్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వచ్చినట్లే కేంద్రంలోనూ వస్తాయన్నారు కాంగ్రెస్ లీడర్లు. మోడీ సర్కార్ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దేశాన్ని, రాష్ట్ర ప్రజలను అసంతృప్తికి గురి చేసిందన్నారు. మరోవైపు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎంపీ సీట్ల కోసం 50 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొన్నం. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు, దీని పరిస్థితి ఏంటో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్, డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయినా కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ, లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించడం. రాష్ట్రంలో వచ్చిన ఫలితాల్లాగే కేంద్రంలోనూ మార్పు వస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మాట్లాడిన జీవన్ రెడ్డి పేదలకు మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకే న్యాయం జరిగిందని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2014లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను అమలు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు ఏది ఇస్తుందో మీరు 2014 స్థాయికి, 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్, డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏది ఇస్తుందో
వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పండి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దేశాన్ని, తెలంగాణ ప్రజలను అసంతృప్తిగా గురిచేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఎందుకు కేటాయించలేదో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు సంపత్ కుమార్. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యావత్ భారతదేశాన్ని, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను అసంతృప్తికి, నిరాశకు గురి చేసింది అన్నది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తూ ఉంది. ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు కేటాయించి వాళ్ళలో సాంత్వన చేకూరుస్తున్నటువంటి నమ్మకము, విశ్వాసము భారతదేశ ప్రజలకు ఉండే. ఏ వర్గాన్ని కానీ, ఏ రంగాన్ని కానీ సంతృప్తి పరచలేదు నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఆదిలాబాద్ జిల్లా నుంచే కేసీఆర్ పై పోరాటం ప్రారంభించామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన పోరుబాట బహిరంగ సభతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లిలో మొదలైన ఉద్యమంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు వివేక్. ఇందర్వెల్లిలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ప్రారంభం అక్కడి నుంచి స్టార్ట్ చేయడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, ఇప్పుడు కూడా ఈ ఇందర్వెల్లిలో ఈ చాలామందికి తెలుసు త్యాగాలు చేసిన స్థలం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని ఇందర్వెల్లిలో ఫస్ట్ పార్లమెంట్ క్యాంపెయిన్ మీటింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎంపీ సీట్ల కోసం 50 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. గాంధీ భవన్లో ఖమ్మం సీట్ కోసం భట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, విహెచ్ పోట్ల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం బండ్ల గణేష్, కపిల్ వై దిలీప్ కుమార్ అప్లికేషన్లు ఇచ్చారు. రేపటితో అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన వల్లే కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీఆర్ఎస్తో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో కొత్తగా చేరికలు ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు స్టేట్ బీజేపీ చీఫ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. మండల, అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో ఆఫీసులను ఏర్పాటు చేయాలన్నారు కిషన్ రెడ్డి. వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకు వెళ్ళి దర్యాప్తు చేపిస్తామో, జైళ్లకు పంపిస్తామో అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అప్పులున్నాయని సాకులు చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పల్లెకు పోదాం, బస్తీకి పోదాం అనే కార్యక్రమం చేపడతామన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచ్లు ఎంతో మంది ఉన్నారు. మరి ఇప్పుడు వారు పదవీ కాలం ముగిసిపోయింది. వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున గ్రామాల లోపల పనులు చేయించినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా పనులు చేయించిన సర్పంచ్లకు మరి బిల్లులు ఇవ్వకుండా, మరి వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఇది కాకుండా వాళ్ళందరూ ఈరోజు బాధపడి ఏమవుతుంది అనేటటువంటి పరిస్థితితో ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మైనారిటీ ఓట్లు చేయకుండా బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని, అందుకోసం అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. రేపు జరిగే ఎన్నికల్లో మైనార్టీ ఓటు డివైడ్ కాకుండా పూర్వేసి కావాలని మీరు లోపాయికారి ఒప్పందం టీఆర్ఎస్తో చేసుకున్న సంగతి, దానికి మధ్యవర్తిత్వం అసదుద్దీన్ ఓవైసీ గారు చేస్తున్న సంగతి మాకు తెలిసింది. కేవలం టీఆర్ఎస్ తోటి లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికో, రేపు ఎన్నికలు లబ్ధి పొందడానికో
మైనార్టీ ఓటు పోలరైజ్ చేసుకోవడానికో భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించి మీరు చేస్తున్నటువంటి ఈ అవినీతి చీకటి ఒప్పందం కోసం ఈరోజు వారి మీద పెడతానటువంటి కేసులను కూడా మీరు మాఫీ చేస్తా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని ఆవిష్కరించారు కిషన్ రెడ్డి. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరింది. జేఎంఎంతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్నారు. మరోవైపు హేమంత్ సోరెన్ ప్రారంభించిన పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు జార్ఖండ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంపై సోరెన్. ఇక మాజీ సీఎం హేమంత్ సోరెన్ను 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా చంపై సోరెన్తో ప్రమాణం చేయించారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్. మంత్రులుగా ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ బొక్తా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ ఆలం ప్రమాణం చేశారు. కార్యక్రమం తర్వాత కేబినెట్ భేటీ జరిగింది. జార్ఖండ్ అభివృద్ధికి హేమంత్ సోరెన్ చాలా పథకాలు ప్రారంభించారని, వీటిని వేగంగా పూర్తి చేస్తామన్నారు చంపై సోరెన్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటామని తెలిపారు. और झारखंड दिवस दुमका में भी शामिल होंगे, मिलेंगे। हमारा ईडी ने हालांकि कस्टडी में ले लिया है। हमारा दल का नेता है, उनका कामकाज की प्रेरणा में बहुत उतार चढ़ाव के बीच में सबसे बढ़िया काम किया हेमंत सोरेन ने। यहाँ का विकास के ऐसे ऐसे योजना ने शुरुआत किया है। हेमंत सोरेन ने दूसरों राज्य को उसको अपनाना पड़ा। हमारा एक युवा सम्राट कर्मवीर हेमंत सोरेन न्याय की लड़ाई में है, निश्चित सफल होंगे। ठीक है। అసెంబ్లీలో బల నిరూపణకు చంపైకు 10 రోజుల గడువిచ్చారు గవర్నర్. దీంతో క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జేఎంఎంతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. ఎమ్మెల్యేలను షామీర్పేట లియోనియో రిసార్ట్ కు తరలించారు. జార్ఖండ్ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు వచ్చారని, అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యేలు 2 లేదా 3 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్ కూడా లియోనియో రిసార్ట్ ను సందర్శించే అవకాశాలున్నాయన్నారు అనిల్ కుమార్. వాళ్ళందరినీ కూడా పార్టీ ఆదేశాల మీదకి మన లియోనో రిసార్ట్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో అన్ని విధంగా చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా నాయకుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మీదకి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఆదేశాల మీదకి అందరు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే జార్ఖండ్లో ఫ్లోర్ టెస్ట్ 5th అంటున్నారు, అప్పటి వరకు ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు పార్టీ తరఫున మేము వాళ్ళని కోఆర్డినేట్ చేస్తాం. సీఎం గారు ఏమైనా వస్తారు? ఇప్పటివరకు అయితే ఆదేశాలు అంటే ఇన్ఫర్మేషన్ లేదు. 100% వస్తుండొచ్చు, వచ్చి తప్పకుండా కలుస్తాం. జార్ఖండ్ లో ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. జేఎంఎం 26 సీట్లుండగా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి 48 మంది ఎమ్మెల్యేలున్నారు. వీళ్ళంతా జారిపోకుండా క్యాంప్ రాజకీయాలు ప్రారంభించింది కాంగ్రెస్. జార్ఖండ్ ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ బాధ్యతలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కు అప్పగించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి క్యాంపును పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. సమావేశాల వరకు హైదరాబాద్ లోనే ఉండనున్నారు జార్ఖండ్ ఎమ్మెల్యేలు. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్ పై విచారణకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇక హేమంత్ సోరెన్ ను 5 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షతో వ్యవహరిస్తోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. 10 ఏళ్లలో మోడీ సర్కార్ చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుకు నిరసనగా లోక్సభ నుంచి వాకౌట్ చేశారు ఇండియా కూటమి నేతలు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ తర్వాత రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పార్లమెంట్ ఉభయ సభలను జేఎంఎం నేత హేమంత్ సోరెన్ అరెస్టు కుదిపేసింది. జార్ఖండ్ సంక్షోభంపై ఇండియా కూటమి నేతలు లోక్సభలో ప్రశ్నలు సంధించారు. అయితే స్పీకర్ చర్చకు అంగీకరించలేదు. దీంతో సభ నుంచి వాకౌట్ చేశారు ఇండియా కూటమి ఎంపీలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీయేతర పార్టీల నేతలను కావాలనే అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. मेरे हिसाब से तो बहुत बड़ा क्राइम है, तो इसीलिए इसको उठाने का इजाजत दिया जाएगा. प्लीज नो, आफ्टर क्वेश्चन 1 नो. రాజ్యసభలో హేమంత్ సోరెన్ అంశాన్ని ప్రస్తావించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీహార్లో నితీష్ కుమార్ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు.
జార్ఖండ్ లో మెజారిటీ ఎంపీల మద్దతున్న చంపై సోరెన్ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారని ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జార్ఖండ్ లో బయటపడ్డ స్కామ్ కారణంగానే హేమంత్ సోరెన్ రాజీనామా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేసిన వ్యక్తికి కాంగ్రెస్ మద్దతిస్తోందన్నారు పీయూష్ గోయల్. देखिए संविधान के धज्जे कैसे उड़ाए जा रहे हैं. एक तरफ हमारे नीतीश कुमार जी इधर रिसिग्नेशन देते हैं, उधर वो वोट लेते हैं. तो ये क्यों नहीं हुआ झारखंड में? ये क्यों नहीं हुआ? 5 मिनट में वोट लिया जाता है, 2 मिनट में दूसरा चीफ मिनिस्टर बन के उनको वोट दिया. ये शर्मनाक बात है. किस प्रकार से मुख्यमंत्री ने जमीन का घोटाला किया, इस सब के बावजूद कांग्रेस पार्टी अभी भी उन मुख्यमंत्री के बारे में उनको डिफेंड कर रही है. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు ఖర్గే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ సర్కార్పై మండిపడ్డారు. కేంద్ర సంస్థలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కువ మంది ఉన్న దళితులు, బీసీలకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు ఖర్గే. सरकारी आंकड़ों के हिसाब से बेरोजगारी 13.4%. अगर एजेंसियों के आंकड़े देखें तो स्थिति और भी खतरनाक है. अब युवाओं को तो आप आकर्षित करते हो अपने भाषणों से, ये हमारा सवाल है, लेकिन उसमें कोई जिक्र नहीं है. उसमें एक पब्लिक सेक्टर से एक के बाद एक खत्म कर रहे हैं. आज नियरली 30 लाख वैकेंसीज हैं. इसकी मुहिम करो, 30 लाख लोगों को भर्ती करो, जितना चाहे उतना सर्टिफिकेट बांटो. బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ సురేష్ చేసిన కామెంట్లపై ఉభయ సభల్లో తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. విభజన కోరే వారికి తమ పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదన్నారు ఖర్గే. ఇక ఉభయ సభల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై తన ఛాంబర్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. భేటీకి హోం, రక్షణ శాఖలతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరిగిందన్నారు ప్రధాని మోడీ. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యమని, ఇందులో మొబిలిటీ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వస్తే భారత్ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కృషి చేస్తామన్నారు మోడీ. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ కృషితో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. దేశంలో సొంత ఆకాంక్షలు, ఆశలతో కొత్త మధ్యతరగతి ఆవిర్భవించిందని తెలిపారు. దేశంలో 2 వీలర్లు, కార్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ఢిల్లీ భారత్ మండపంలో నిర్వహిస్తున్న మొబిలిటీ ఎగ్జిబిషన్, భారత్ మొబిలిటీ గ్లోబల్ एक्सपो లో పాల్గొన్నారు మోదీ. विकसित भारत बनाने के लक्ष्य को लेकर आगे बढ़ रहा है. इस लक्ष्य की प्राप्ति में मोबिलिटी सेक्टर एक बहुत बड़ी भूमिका अदा करने वाला है. और मैंने लाल किले से कहा था, मैं आज दोबारा उसका पुनस्मरण करा रहा हूं. उसमें मेरा एक विजन भी था, मेरा विश्वास भी था. और वो विश्वास मेरा अपना नहीं था, 140 करोड़ देशवासियों का सामर्थ्य के कारण वो विश्वास शब्दों में प्रकट हुआ था. यही समय है, सही समय है. 2014లో భారతదేశ మూలధన వ్యయం 2 లక్షల కోట్లకు తక్కువగా ఉండేదని, ప్రస్తుతం అది 11 లక్షల కోట్లకు చేరిందన్నారు మోదీ. మొబిలిటీ రంగంలో అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కొత్త రికార్డులు సృష్టిస్తుందని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.